ప్రతిదినం ప్రభు సన్నిధి జీసస్ ఆశీర్వాదం. బాగున్నారా? మీరు బాగుండాలని దేవుని ఎదుట స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం పిల్లారా. గత 4 రోజులు ప్రతిదినం ప్రభు సన్నిధి అనే కార్యక్రమం ఆగింది. మరి కాస్త పరిచర్యలో కాస్త అవసరాలను బట్టి నేను బయటికి వెళ్ళటం జరిగింది కనుక మరి వీడియో తీసి పెట్టడానికి కాస్త అంతరాయం కలిగింది. అన్ని విషయాల్లో అయినప్పటికీ ప్రభు కృప తోడుండి మరలా మీ ముందుకు రావడానికి సహాయం చేశాడు. మరి ప్రతిదినం ప్రభు సన్నిధి అనే వాక్యము వీక్షించండి. తద్వారా మీరు ధైర్యపరచబడుతూ ఒకరికొకరు పురుకొల్పబడుతూ అనేకులకు షేర్ చేయండి. మీరు బలపడుతున్నారని వారు కూడా బలపరచబడినట్లుగా దేవుడు అందరికీ తోడుంటారు. మరి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అన్ని విషయాల్లో ప్రభు మనందరికీ తోడుండును గాక. ఆమె 5వ అధ్యాయము 23వ వాక్యాన్ని చదువుకుందాం. ఇశ్రాయేలు ఐగుప్తులోనికి వచ్చెను. యాకోబు మహాదేశమందు పరవాసిగా ఉండెను. ఆయన తన ప్రజలకు బహు సంతాభివృద్ధి కలుగు చేసెను. వారి విరోధుల కంటే వారికి అధిక బలము దయచేసెను అన్న మాటలు చదువుతున్నాం. మరి 8వ నెల మొదటి రోజుగా ప్రతిదినం ప్రభు సన్నిధి అనే కార్యక్రమంలో దేవుడు సెలవిస్తున్న వాగ్దానపు మాటగా ఏమండి, ఆయన ఐగుప్తు దేశంలో పరవాసిగా యాకోబు ఉన్నాడట. మహాదేశములో ఏంటండి, మహాదేశములో యాకోబు పరవాసిగా ఉన్నాడు. ఇశ్రాయేలు ఐగుప్తు దేశములకు వచ్చెను. ఆయన తన ప్రజలకు బహు సంతాభివృద్ధి కలుగు చేసెను. వారి విరోధుల కంటే వారికి అధిక బలము దయచేసెను. ఈ పూట దేవుడు సెలవిస్తున్న మాట మనం గుర్తెరిగితే ఏమండి, ఆ రోజు ఐగుప్తు అనే ప్రాంతంలో యాకోబు పరవాసిగా లేదంటే ఆ దేశస్థుడు కాకుండా ఉన్నట్లుగా మనం వాక్య గ్రంథస్థం చూస్తాం. అయితే దేవుడు ఈ దినమున దయచేసిన ఆ మాట దేనికి అంటే, ఈ భూమండలంపై లేదా భూలోకంపై నువ్వు నేను ఎప్పుడు పరవాసిగా ఉండాలని, మనం ఎప్పుడైతే ఇక్కడ పరవాసులముగా ఉన్నాం అన్న విషయం మనకి స్పృహ కలిగి మనకు అర్థమైతే ఖచ్చితంగా మన సొంత ఊరు లేదా సొంత ప్లేసు, సొంత పట్టణం ఒక దిగుడుంది. ఆ పట్టణం పరలోక రాజ్యం అని మనకు తెలియపరచబడుతుంది. హల్లెలూయా. మీరు అనొచ్చు, అదేంటి సార్, ప్రభుని నమ్ముకున్న మేమందరూ పరలోక వాసులమే కదా. నిజమే, కానీ ధ్యాస, ఆశ, కోరిక అన్నిటి మీద భూ సంబంధమైన వాటి మీద ముడిపడిపోతే పరసంబంధపు ఇల్లుని శుభ్రం చేసుకోలేము కదా. మీరు అనొచ్చు, ఇక్కడ చేరి పరలోకాన్ని ఎలా శుభ్రం చేస్తామని. పరలోకాన్ని మనం ఉండే స్థానం శుభ్రం చేయటం అని కాదు, ఇక్కడుంటూ మన మనస్సులో పరలోకపు స్థానాన్ని సంపాదించుకోవటం. దేవునికి మహిమ కలుగును కాక. అలాగూ చేయాలన్నది దేవుని ఉద్దేశం. అందుకే వాగ్దానంగా ఈ 8వ నెల మొదటి రోజున ప్రభు మాట ఏమన్నాడంటే, ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలోనికి వచ్చెను. యాకోబు మహాదేశములో పరవాసిగా ఉండెను. పిల్లరా, అంత గొప్ప దేశములో వసతులు ఉన్నాయి, వ్యాపార అనుకూలతలు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, జాబులు ఉన్నాయి, సొంత ఫ్లాట్లు సొంతంగా రావడానికి ధనమిస్తే వచ్చే అవకాశాలు ఉన్నా కూడా ఆ దేశంలో యాకోబు పరవాసిగా ఉన్నాడంట. అంటే ఆ దేశస్థుల్లో కలిసిపోలేదు, ఆ దేశంలో నివాసం ఉన్నాడే కానీ దేశానికి ప్రజలకు ఇతడు ఒక ప్రత్యేకంగా ఉన్నాడు. దేవునికి సొత్తైన ప్రజగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ భూమి మీద మనం నివసించాలి, కానీ ఎంతవరకు అంటే మన నివాసం పరమందున్నది అంటూ మనం ఇక్కడ నివసిస్తూనే అభివృద్ధిలో ఉండాలట. అట్లా అని ప్రభునందు ఉండటంత మాత్రం ఏం చేయకూడదా, సంపాదించుకోకూడదా, కాపాడుకోకూడదా, దాచుకోకూడదా అంటే ఇక్కడ వాళ్ళు అభివృద్ధి నొందును, సంతాభివృద్ధి నొందును. అప్పట్లో సంతానం తక్కువ కనుక విస్తరించినట్లు ఇప్పట్లో సంతానం తక్కువైనప్పటికీ అన్ని విషయాల్లో సమృద్ధి కలిగి ఉండాలన్నది దేవుని మహా ఉద్దేశం. మరి మాటలు వింటూ దూరాన సమీపం ఉన్న పిల్లరా, వాడు రాయబడిన మాట, మహాదేశములో పరవాసిగా భూమి మీద అన్ని సమకూర్చుకో, కానీ ఇవి కేవలం అవసరానికి మాత్రమే ప్రభు నాకు నిర్మించాడు, నాకు సహాయం చేశాడు, వీటిని కలుగు చేశాడు, కానీ శాశ్వతంగా వీటితో నేనుండను, నాతో అవి ఉండవు అన్న ఒక గుర్తు వాక్యము ద్వారా గుర్తుంచుకుంటే పరలోకములో లేదంటే పరదశలో దేవుని దగ్గర మనం ఏ స్థానం దేవుడు మనకిచ్చాడో
ఆ స్థానాన్ని ఖచ్చితంగా కోల్పోం. దేవునికి స్తోత్రం. మరి ఈ మాటలు వింటున్న నా మనసులో ఖచ్చితంగా ఈ తలంపు ఉందని దేవుడు సెలవిస్తున్నాడు. అందుకే అంటాడు, మహాదేశంలో పరవాసిగా ఉండెను, ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో ఉండెను. అంటే ఈ లోక అక్కర అవసరతలతో పాటు ఇబ్బంది పడుతున్నాం కానీ నిశ్చయముగా ఇవన్నీ శాశ్వతం ఉండవు. మనం ఉండాల్సింది నిత్య రాజ్యం అనేది దేవుని వాగ్దానం అన్నమాట. మరి మాటలు వీక్షిస్తున్న పిల్లరా, నీ మనసులో కూడా అట్టి తీర్మానం ఉండి ఈ భూమి మీద కావలసినట్టు అన్నిటినీ దేవుడి ద్వారా, నీ కష్టం ద్వారా, నీ తెలివి ద్వారా తీసుకో, మంచిది, సంపాదించుకో, మంచిది. కానీ అవి కొన్నాళ్ళు అన్న విషయం స్థిర విశ్వాసం మనలో ఉంటే ఖచ్చితంగా మనం పరదేశం లేదా పరలోకపు ప్రజలమని గుర్తిరుగుతాం. ఆ దిశగా మనం నడుద్దాం. అట్టి మార్గంలో అనేకులను నీవు దేవుని కృప ద్వారా ఆకర్షించుదువుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడివైన మా తండ్రి, మీకు వందనాలు. ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపాన ఉన్న నీ ప్రియ పిల్లలను దర్శించి బలపరిచి దీవించి నడిపించండి. నాయన నిజం, మహాదేశంలో ఐగుప్తు దేశంలో మహాదేశంలో యాకోబు నాయన పరవాసిగా ఉన్నాడు. మరి మేము కూడా ఈ లోకంలో వచ్చిన వారమే కానీ ఒకరోజు పరలోకానికి వెళ్ళిపోవాల్సిన వారమని గుర్తెరిగి నడుచుకోవడానికి కృపచూపి దీవించి మీరు మహిమ తెచ్చుకున్నామని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించమని యేసు నామంలో ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్.